ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. ఇలా ఇది తప్పు వేయడం. చాలామంది ఏం చేస్తారంటే బ్రష్ని ఇలా ఇలా లాగేస్తారు. నేను అది కూడా మీకు చూపిస్తున్నాను. తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫ్లవర్ వేయటం ఎట్లాగో తెలియక అటు ఒకటి లాగుతారు, ఇటు ఒకటి లాగుతారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, స్ట్రోక్ ఫినిషింగ్ లాగా వస్తుంది తప్ప ఇది ఇంత నీట్ ఫినిషింగ్ రాదు. అంటే ఇప్పుడు నేను కాబట్టి ఇట్లా అన్నా వేస్తున్నాను. నిజానికి ఈ పెటల్స్ వేయాలి, ఈ ఫ్లవర్స్ వేయాలంటే ఇట్లా లాగాలి. దీన్ని ఎలా లాగాలి అంటే కలర్ తీసుకొని జస్ట్ ఇది ఉంది కదా, బ్రష్ని కొంచెం అలాగా డిక్ చేసి నీట్గా రౌండ్గా ఫింగర్స్ని మనం తిప్పుకోవాలి. బ్రష్ని అలా తిప్పాలి. ఫింగర్స్ తోటి బ్రష్ని అలాగా తిప్పేసేసేయాలి. ఓకేనా? అలా తిప్పటం వల్ల ఏమందంటే స్పీడ్ మోషన్లో తిప్పాలి. స్లోగా తిప్పినా కూడా మళ్ళీ అంత నీట్ ఫినిషింగ్ రాదు. జస్ట్ అలాగా. ఓకే, ఇదిగోండి ఇలా తిప్పాలి. ఓకే, ఇది ఈ మూమెంట్ అనమాట. ఈ ఫ్లాట్ బ్రష్తోనే చేయాలి. చేస్తే ఇంకా బాగా వస్తుంది. మీరు అందరూ ఏమనుకుంటారంటే రౌండ్ బ్రష్తో చేయాలేమో, రౌండ్ బ్రష్తో చేస్తేనే ఈ రౌండ్స్ అనేది ఇది ఇట్లాగా తిరుగుతుందేమో, ఇట్లాగా రౌండ్ ఫినిషింగ్ లాగా ఇట్లా వస్తుందేమో అని అనుకుంటారు. బట్ ఏంటంటే ఫ్లాట్ బ్రష్తో వచ్చినంత ఫినిషింగ్ రౌండ్ బ్రష్తో రాదు. అంటే ఆ వెడల్పు అనేది కొంచెం సరిపోదన్నమాట. పెటల్ ఎడ్జ్ పార్ట్లోనేమో వెడల్పు కన్నా కింద వచ్చేటప్పటికి సన్నగా రావాలి అంటే ఇదే బెస్ట్. మేము రౌండ్స్లో తీసుకుని ఇలా రుద్దేస్తాం మేడం, అయిపోతుంది 2 సార్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో పుప్పొడి వేయడానికి చాలామంది కష్టపడతారండి. ఇది ఇలా రౌండ్ బ్రష్లు తీసుకొని సన్నగా ఒకటి 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 పెట్టుకుంటూ వెళ్తారు. అక్కర్లేదండి. ఈ బ్రష్ ఉంది కదా, ఇదంతా ఫ్రీ హ్యాండ్ ఆర్ట్ అనమాట కంప్లీట్గా. పెయింట్ అలా తీసుకొని, ఓకే చూసారు కదా, దీన్ని కొంచెం నేనేం చేస్తున్నానంటే ఇట్లాగా ఎడ్జ్ పార్ట్కి ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను, లాగుతున్నాను. లాగేటప్పటికి ఏమవుతుందంటే కొంచెం విడబడుతుంది. చూసారు కదా, ఆ విడబడిన దాన్ని నేను బాగా స్ట్రైట్గా నిలబెట్టి జస్ట్ అలా అద్దుకుంటా వెళ్ళిపోతున్నాను. మేడం ఓకేనా? ఇదిగోండి ఇట్లాగా. ఇప్పుడు మీకు ఇన్ని క్లాస్ చెప్పాను కదా. అవును మేడం. ఇన్ని క్లాసెస్లో ఇదిగోండి ఈ ఫ్లవర్స్లో కూడా ఇట్లాగా పుప్పొడి వేసుకోవాలి. ఓకే, అది కూడా ఎలాగా, ఇది చూడండి, ఇది ఉంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది. ఓకే, ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ ఫ్లవర్ కానీ ఈ ఫ్లవర్ కానీ వీటిల్లో కూడా ఇట్లాగా పుప్పొడి పెట్టేసుకోవచ్చు. జస్ట్ అట్లాగా. ఇక్కడ కూడా అంతే. చూడండి ఎంత లుక్ వచ్చిందో. అవును మేడం. ఇవి కూడా అంతే, గడ్డి పూలలాగా జస్ట్ అట్లాగా. ఓకేనా? ఓకే మేడం. ఇక్కడ వీటికి కూడా అంతే. ఇదంతా మీరు ఫినిష్ చేసిన తర్వాత వీటికి కూడా ఇదిగో ఇట్లాగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఫినిష్ అయిన తర్వాత ఆఫ్టర్ ఫినిషింగ్ వీటికి దీనికి కూడా. అయితే బ్లాకే పెట్టాలని రూల్ లేదు. బ్రౌన్ పెట్టుకోవచ్చు, వైట్ పెట్టచ్చు. ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వైట్ కనపడదు కాబట్టి నేను బ్లాక్ వేస్తున్నాను, హైలైట్గా కనిపిస్తున్నాను. సో మీరు పెయింటింగ్ అయిన తర్వాత శారీకి ఏదైతే కాంట్రాస్ట్ కలర్ బాగుందో అనిపిస్తుందో ఆ కాంట్రాస్ట్ కలర్ని మధ్యలోకి ఇచ్చేయండి. ఓకేనా? పెయింటింగ్ అనేది మన ఇమాజినేషన్ నుంచి వచ్చేటట్టు ఉండాలి తప్ప ఇది ఇలాగే ఉంది కాబట్టి మనం ఇదే వేయాలి అని రూల్ లేదు. చాలామంది ఏం చేస్తారంటే డిజైన్స్ బాగున్నాయి కదా అని చెప్పని డౌన్లోడ్ చేసుకుంటారు. బట్ అన్ని డిజైన్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ మీదకి వేయడం కుదరదు. ఓకే మేడం. ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ బట్టి, ఫ్యాబ్రిక్ రఫ్నెస్ బట్టి, దాన్ని బట్టి మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తప్ప ప్రతి డిజైను అది ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సూట్ అవుతుంది అనేది అనుకోవడం చాలా తప్పు. అది తెలీదు కస్టమర్స్కి. తెలియదు. జనరల్గా ఏంటంటే అందరూ ఏం చేస్తారంటే ఈ డిజైన్ చూడంగానే దీని మీదకి బాగుంది తీసేసి దాని మీదకి వేద్దాము అని అనుకుంటారు. అది కాపీ చేసేసి అలా అవ్వదు. ఓకేనా? సో ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే.